నమస్తే. వెల్కమ్ టు టెక్ వర్స్ బై సాయ్. అందరికీ ఇంట్లో పీసీస్ గానీ, ల్యాప్‌టాప్స్ గానీ, కంప్యూటర్‌లు గానీ అంటే పీసీ అంటే నథింగ్ బట్ పర్సనల్ కంప్యూటర్. ఇంట్లో కంప్యూటర్స్ గానీ, ల్యాప్‌టాప్స్ గానీ ఉంటూనే ఉంటాయి. దాంట్లో ఓఎస్ అనేది మెయిన్ పాయింట్ అన్నమాట. ఈ ఓఎస్ ఎన్ని రకాలు ఇన్‌స్టాల్ చేయగలం? టైప్స్ ఆఫ్ ఇన్‌స్టాలేషన్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. లైనక్స్, విండోస్, మ్యాక్ ఓఎస్ అని డిఫరెంట్‌గా ఉంటాయి. కానీ ఎన్ని రకాలుగా ఇన్‌స్టాల్ చేయగలం ఒక ఓఎస్ అనేది? అది ఎలా ఇన్‌స్టాల్ చేయగలం ఓఎస్ అనేది? This video is mainly points over how to what are the types of installation in OS. And let's start our intro. Okay guys, ఇప్పుడు ఓఎస్ అనేది ఎన్ని రకాలుగా ఇన్స్టాల్ చేయగలం, అది వాట్ ఆర్ ద మినిమం రిక్వైర్మెంట్స్ అని చూస్తాం అన్నమాట. సింపుల్ చెప్పాలంటే బేస్ ఆఫ్ ఇన్స్టాలేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి గైస్? ఇప్పుడు ఓ కంప్యూటర్ కానీ పీసీ కానీ ఉంటే ఆ కంప్యూటర్ కి పీసీ అనేది ఒక డెడ్ బాడీ లాంటిది మాత్రమే. డెడ్ బాడీకి లైఫ్ ఇచ్చేది ఆపరేటింగ్ సిస్టమ్. అది విండోస్ అని కానివ్వండి, ల్యాప్టాప్ మ్యాక్ ఓఎస్ అని కానివ్వండి, ఏదైనా ఓఎస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓఎస్ చాలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీడియో చెప్తాను అనమాట. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టాలేషన్. అది సింగిల్ బూట్ అన్నమాట. సింగిల్ బూట్ అంటే ఒక టైంలో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే వర్క్ చేయగలం అండ్ రన్ చేసుకోగలం. అది కూడా అండ్ సూపర్ ఫాస్ట్ గా, అంటే అన్ని ఇప్పుడు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. జీపీయూ అండ్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్, జీపీయూ అండ్ రామ్ అండ్ నెక్స్ట్ నెట్వర్క్ కార్డ్, ఇలాంటి రకరకమైన కార్డ్స్ కానీ కాంపోనెంట్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అన్ని ఓన్లీ రన్ చేసుకోవాలనుకుంటే అది సింగిల్ బూట్ లోనే అవుతుంది. ఎందుకంటే అది ఫ్లెక్సిబుల్ గా అవుతుంది అండ్ మొత్తం ఒకటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి అండ్ ఫాస్ట్ గా నడుస్తుంది అనమాట. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నా అది డైలీ ఇప్పుడు యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సింగిల్ బూట్ మీద నడుస్తుంది. అది విండోస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అండ్ నెక్స్ట్ డ్యూయల్ బూట్, ఇది హైలైట్ ప్రైస్. డ్యూయల్ బూట్ అంటే ఏంటంటే ఇది యూఎఫ్ఏ అనే చిప్ కార్డ్ ఉంటేనే మన సిస్టమ్ లో ఒక చిప్ కార్డ్ ఉంటుంది. దాన్నే బయోస్, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అంటాం అనమాట. ఆ చిప్ అనేది ఏంటంటే మామూలుగా ల్యాప్టాప్ కానీ పీసీ కూడా ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే బయోస్ లేకుండా అసలు ఏ ల్యాప్టాప్ కానీ ఏ కంప్యూటర్ అనేది స్టార్ట్ కాదు. ఆ బయోస్ లో న్యూ మోడల్ వచ్చేసే యూఎఫ్ఏ, కొన్ని ఓల్డ్ మోడల్స్ కూడా యూఎఫ్ఏ ఉంటుంది అనమాట. యూఎఫ్ఏ వాళ్ళు యూజ్ ఏంటంటే ఎట్ ఎ టైం మనం ఒక ఓఎస్ అనేది రెండు ఓఎస్ఎస్ నడుపుకోవచ్చు ఒక సిస్టమ్ లోనే మాత్రమే. ఐదర్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లోకి వెళ్ళి వాడుకోవచ్చు. సపోజ్ నేను నా సిస్టమ్ లో విండోస్ చేసుకున్నాను, నా సిస్టమ్ లో ఇన్బిల్డ్ గా విండోస్ వచ్చింది. విండోస్ కాకుండా లైనెక్స్ కావాలనుకుంటున్నాను, లైనెక్స్ నేను ఇన్స్టాల్ చేసుకుంటాను కంపల్సరీ. ఆ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఎలా? నేను డ్యూయల్ బోర్డ్ లో ఇన్స్టాల్ చేసుకున్నాను. డ్యూయల్ బోర్డ్ లో ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఏమొచ్చింది నాకు? ఆ డ్యూయల్ బోర్డ్ లో ఉండడం వల్ల నాకు డ్యూయల్ బోర్డ్ లో ఒక వాళ్ళు ఉంటే అన్ని నెట్వర్క్ కార్డ్స్ అన్ని కాంపోనెంట్స్ అన్ని యూజ్ చేస్తూ సేమ్ సింగిల్ బూట్ లాగా వాడచ్చు. కానీ ఎట్ అ టైం ఒకటి డ్యూయల్ బూట్ కు మాత్రమే వాడగాను. ఆ సింగిల్ బూట్ గా నేను మళ్ళీ మార్చుకోవాలంటే సింగిల్ బూట్ లో వెళ్ళాలి. ఒకటి సింగిల్ బూట్ లో వెళ్ళగలను, లేకపోతే డ్యూయల్ బూట్ లోకి వెళ్ళగలను. బట్ ఎట్ అ టైం మామూలుగా నేను డ్యూయల్ బూట్ లో సింగిల్ బూట్ లో స్విచ్ కాగలను చెప్పాలంటే ఒక రకంగా. అండ్ నెక్స్ట్ వర్చువల్ మిషన్స్, ఇది మెయిన్ అన్నమాట. ఈ వర్చువల్ మిషన్స్ లో అసలు చెప్పాలంటే ఈ వర్చువల్ మిషన్స్ ఏంటంటే ఇప్పుడు సింగిల్ బూట్ డ్యూయల్ బూట్ అని చెప్పాను కదా. ఈ సింగిల్ బూట్ డ్యూయల్ బూట్ కి ఎట్ అ టైం ఏదైనా ఓఎస్ ఒక ఓఎస్ మాత్రం వాడగలం. రెండు ఓఎస్ ఎట్ అ టైం నేను వాడలేను. ఎందుకంటే సింగిల్ బూట్ కానీ డ్యూయల్ బూట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే సింగిల్ బూట్ లో ఒక ఓఎస్ నడుస్తున్నప్పుడు డ్యూయల్ బూట్ లో ఒక ఓఎస్ నడుస్తుంది. ఎట్ అ టైం నేను రెండు ఓఎస్ లు కలిపి నేను వాడలేను. అదే వర్చువల్ మిషన్ అయితే అలా కాదు. సింగిల్ బూట్ వాడగలను, డ్యూయల్ బూట్ వాడగలను ఎట్ అ టైం మాత్రమే. అంటే సింపుల్ గా విండోస్ నేను వాడుతున్నా, విండోస్ అనేది ఆస్ట్ డివైస్, ఆస్ట్ అంటాం అనమాట. సింపుల్ గా మన కంపెనీ వాళ్ళు ఇచ్చిన కానీ మనం వేసుకున్న విండోస్ ఒక సిస్టమ్ ఉంది కాబట్టి అది వర్చువల్ మిషన్ వాస్ట్ డివైస్ కింద వస్తుంది అనమాట. ఒక VMware లాంటిది సపరేట్ గా మనం వర్చువల్ మిషన్స్ ఇన్స్టాల్ చేసుకుంటే దానిలో సపరేట్ గా ఓఎస్ ఇన్స్టాల్ చేసుకుంటాం అనమాట. విండోస్ కానీ లైనెక్స్ కానీ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం చేస్తాం, మనం స్విచ్ చేయం, మనం మల్టిపుల్ యాక్సెస్ చేయగలం. ఇప్పుడు సపోజ్ నేను సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను క్రోమ్ ఉంది, నేను యూట్యూబ్ ఓపెన్ చేసి చూసా.
అండ్ నెక్స్ట్ మై ఫైల్ మేనేజర్ కింద రీజన్స్ లో పెట్టాను. ఇప్పుడు ఫైల్ మేనేజర్ ఉంది. ఈ ఫైల్ మేనేజర్ లో ఫైల్ ఎక్స్ప్లోరర్ నథింగ్ బట్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అని ఉంటాం. ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ అండ్ క్రోమ్ ని ఇలా స్విచ్ చేయగలను. అంటే రీజన్స్ నుంచి ఎలా తీసుకుంటాం సేమ్ అలానే ఇప్పుడు పవర్ పాయింట్ కూడా ఉంది. పవర్ పాయింట్ లో నేను యాక్సెస్ చేయగలను, ఇలా మల్టిపుల్ డివైజెస్ కి మల్టిపుల్స్ గా స్విచ్ చేయగలను. అలానే VMware కి ఆల్ డివైస్ కి స్విచ్ కాగలను ఎట్ టైం. కానీ దీని వల్ల ఒక ప్రాబ్లం ఉందన్నమాట. దీనిలో మన ల్యాప్టాప్ లో కానీ కంప్యూటర్ చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. ఇందాకే చెప్పాను, ఆ కాంపోనెంట్స్ లో నెట్వర్క్ కార్డ్ మాత్రం మనం యాక్సెస్ చేయగలం. ఎందుకంటే నెట్వర్క్ కార్డ్ అనేది ఎందుకు యాక్సెస్ చేయగలం అంటే, సింపుల్ చెప్పాలంటే ఈ సింగిల్ బూట్ లో డ్యూయల్ బూట్ లో ఉన్న కాంపోనెంట్స్ అన్ని వర్క్ అవుతాయి, కానీ నెట్వర్క్ కార్డ్ మాత్రం యాక్సెస్ కాదు. ఎందుకు యాక్సెస్ కాదంటే, ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే సింగిల్ బూట్ ఉంది కదా, సింగిల్ బూట్ అనేది ఏంటంటే ఆస్ట్ డివైస్ మీద అనేది. VMware కూడా ఆస్ట్ మీద కంట్రోల్ అవుతుంది, కానీ ఆస్ట్ లో ఉన్న కెపబిలిటీస్ అన్ని ఫాస్ట్ గా నడవు VMware లో అయితే. అంటే మనం ఫాస్ట్ గా కానీ మనం OS అనేది వాడాలనుకుంటే మన ల్యాప్టాప్ లో ఉన్న సపోజ్ నా ర్యామ్ లో వచ్చేసి నా ల్యాప్టాప్ లో వచ్చేసి 8 GB ర్యామ్ ఉంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 8 GB ర్యామ్ కి నా ఆస్ట్ డివైస్ కి నెట్వర్క్ కావాలని అంటే VMware ఇన్స్టాల్ చేశాను. ఒక సింపుల్ గా VMware అనేది ఒక అప్లికేషన్ మాత్రమే. ఆ అప్లికేషన్ లో VMware అనేది ఇన్స్టాల్ చేసుకుంటే కానీ నేను చేసుకున్నా VMware అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏంటి, VMware లో OS ఎక్కించాను. OS ఎక్కించిన తర్వాత ఏంటి, VMware లో ఆస్ట్ డివైస్ ఏదైతే ఉందో అది నేను డెడికేట్ చేస్తాను. ఎంత డెడికేట్ చేస్తాను, రామ్ అనేది ఎంత డెడికేట్ చేస్తాను, 8 GB లో 2 GB డెడికేట్ చేస్తాను. డెడికేట్ చేస్తే ఏమైంది, మిగతా డెడికేషన్ వచ్చేసి నేను 2 GB పోతే 8 GB లో ఎంత ఉంటుంది, మనకి 6 GB ఉంటుంది. 6 GB నేను OS కి ఇవ్వలేను, 4 GB ఇస్తాను. ఎందుకంటే మిగతా 2 GB వేరే అప్లికేషన్స్ కూడా వాడాలి కదా, రీజన్స్ లో ఉన్న అప్లికేషన్స్. ఇలా వాడాలనుకున్నప్పుడు ఫ్లెక్సిబుల్ గా నడవదు బాగా, అంటే మన ఫుల్ కాంపోనెంట్స్ మొత్తం దానికి ఇవ్వను. అండ్ ఆల్సో నెట్వర్క్ కార్డ్ అని చెప్పే కదా, నెట్వర్క్ కార్డ్ అంటే సపోజ్ నేను ఇప్పుడు వైఫై మీద రన్ అవుతాను. ఈ వైఫై అనేది నేను రన్ అవుతుంటే ఈ వైఫై అనేది తీసుకునే ఆస్ట్ డివైస్ అంటే విండోస్ తీసుకుంటుంది. విండోస్ నుంచి VMware కి ఇస్తుంది, VMware నుంచి OS ఇస్తుంది. సింపుల్ గా చెప్పండి, OS కి తీసుకుంటది. OS మనం వాడుకోవచ్చు, కానీ ఎథర్నెట్ మాత్రం కనెక్షన్ ఎథర్నెట్ ద్వారా ఇస్తుంది అనమాట, మన వైఫై ద్వారా తీసుకున్న కూడా. అండ్ నెక్స్ట్ వీడియో నేను దీనిలోనే VMware అంటే వర్చువల్ మిషన్స్ నథింగ్ బట్ చెప్పే కదా, వర్చువల్ గా రన్ అవుతుంది అనమాట మిషన్. దానిలోనే ఒక పవర్ఫుల్ మిషన్ ఉంది. సింపుల్ చెప్పండి, మనం వర్చువల్ మిషన్ అంటే అప్లికేషన్ ఇన్స్టాల్ ఇస్తాం కదా, అప్లికేషన్ ఏమి ఇన్స్టాల్ చేయకూడదు అవసరం లేదు. ఇన్స్టాల్ చేయకుండా ఒక సింపుల్ మన సిస్టమ్ లో ఉన్న ఆప్షన్ అంటే నథింగ్ బట్ ఆప్షన్ కాదు, ఫీచర్. ఆ ఫీచర్ యూజ్ చేసి సింపుల్ గా WS కొన్ని కమాండ్స్ లో కొన్ని కమాండ్స్ ఇవ్వగానే మనం సింపుల్ గా పెద్ద OS అంటే 3 GB 4 GB అనుకుంటాం. అనుకున్నాం కాదు, నిజమే. మినిమం 4 GB 5 GB లేని OS ఏది రాదు. అంత నెట్ లేకుండానే, మన అంత నెట్ ఇవ్వకుండానే సింపుల్ గా కొంచెం నెట్ ఇచ్చుకొని, అంటే మినిమం ఒక 1 GB అప్రాక్సిమేట్లీ అది వాల్యూ 1 GB నెట్ లోనే ఒక డైరెక్ట్ గా లైనేజ్ డిస్ట్రిబ్యూటర్ మాత్రమే కాదు, 13 డిస్ట్రిబ్యూటర్స్ అంటాం మనం. ఇలా VMware లో వచ్చేసి 13 రకాల OS అనేది ఇన్స్టాల్ చేయగలం. అది కూడా మీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే. అది నెక్స్ట్ వీడియో చేస్తాం అనమాట. అండ్ కీప్ వాచింగ్. అండ్ ఏంటంటే లేటెస్ట్ వీడియోస్ పెడుతూ ఉంటాను అనమాట. బూస్ట్ చేయడానికి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకే, థ్యాంక్ యూ.